వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనము ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ చేస్తున్నామండి. గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ తో పాటుగా కిరణ్స్ పబ్లికేషన్ వీడియోస్ కూడా మనం చేయడం జరుగుతుందండి. కిరణ్స్ అథమెటిక్ వీడియోస్ అవి కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. ఇండిసెస్ యొక్క రూల్స్ చూద్దాం. లాస్ ఆఫ్ ఇండిసెస్ చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఆల్రెడీ మీకు అందరూ తెలిసినవేనండి. a to the power of m into b to the power of m is equal to ab whole to the power of m అండి. అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే a to the power of m by b to the power of m is equal to a by b whole to the power of m అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ బేస్లు వేరే ఉండి ఎక్స్పెరిమెంట్స్ ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, బేస్లు అంటే డైరెక్ట్ ఇంటూ చేసి వచ్చాను. కానీ ప్లస్ చేసినప్పుడు చేయకూడదండి. ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ ఎం అనేది ఉన్నప్పుడు మనము ఏ ప్లస్ బి ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎం గా అయితే మాత్రం రాయకూడదండి. ఆ విషయం గుర్తుంచుకోండి. ఓన్లీ ఇది ఎప్పుడు చెందుతుందంటే ఇంటూకి డివిజన్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. ప్లస్ కి మైనస్ కి సాటిస్ఫై అవ్వదండి. ఓకేనంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రూల్ నెంబర్ థర్డ్ చూసుకున్నట్లయితే a to the power of m into a to the power of n అండి is equal to a to the power of m plus n అవుతుందండి. అలా అన్నారు కదండి, a to the power of m plus a to the power of n is equal to a to the power of m plus n రాసాం అనుకోండి, అవ్వదండి, నాట్ ఈక్వల్ అండి. చూడండి, దీనికి వేరియేషన్ చూడండి. ప్లస్ ఉన్నప్పుడు అండి అవ్వదండి, ఇంటూ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ మనకు ప్లస్ వస్తుందండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అండి. ఈ విధంగా మనకు ఉన్నప్పుడు అంటే బేస్ ఈక్వల్ అండి, ఎక్స్పెరిమెంట్స్ వేరేగా ఉన్నాయి. బైలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అవుతుందండి. ఓకేనండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది. ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది, ఇక్కడ బై ఉన్నప్పుడు ఏమొస్తుందండి మైనస్ వస్తుందండి. నెక్స్ట్ రూల్ చూసుకున్నట్లయితే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఓ టు ది పవర్ ఆఫ్ ఎన్ అండి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి ఏ టు ది పవర్ ఆఫ్ ఎంఎన్ అవుతుందండి. ఏ టు ది పవర్ ఆఫ్ ఎంఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం పవర్ ఆఫ్ ఎన్ అండి. చూడండి, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, బ్రాకెట్ ఉంటేనే మనకి ఇది ఈక్వల్ అవుతుంది. బ్రాకెట్ లేకుండా ఏ టు ది పవర్ ఆఫ్ ఎం పవర్ ఆఫ్ ఎన్ ఉందనుకోండి, అది ఏ టు ది పవర్ ఆఫ్ ఎంఎన్ కి ఈక్వల్ అవ్వదండి. ఓకేనండి, గుర్తుపెట్టుకోవాలి. ఇలా బ్రాకెట్ ఉంటే మాత్రమే ఈక్వల్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి కన్ఫ్యూజ్ అయిపోయి మీరు అది మనం కరెక్ట్ అనుకుని ఆన్సర్ పెట్టేస్తుంటారండి. కాబట్టి అది మాకు గుర్తుంచుకోవాలి. వేరియేషన్ చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ ఎం అంటే ఏబి ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎం. అలాగని ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎం అన్నారు కూడా తప్పు అయిపోతుంది. కాబట్టి నాట్ ఈక్వల్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అంటే ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అయితే ఎట్టి పరిస్థితిలో కాదండి, నాట్ ఈక్వల్ అవుతుందండి. అలాగే ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ అవుతుంది. అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి 6 చూసుకున్నట్లయితే ఏ టు ది పవర్ ఆఫ్ 0 అండి, అంటే ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. నెక్స్ట్ 7 చూసుకున్నట్లయితే ఏ టు ది పవర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ అండి. అదే విధంగా ఏ టు ది పవర్ ఆఫ్ -n ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ టు ది పవర్ ఆఫ్ n అండి. ఇవన్నీ కూడా నార్మల్ అండి, అన్ని ఒకదానికి సంబంధించిన ఇవన్నీ. ఈ ఫార్ములాస్ అన్ని మీకు గుర్తున్నట్లయితే చాలా సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ చూడండి, నెక్స్ట్ లైన్ లో చూద్దాం. 9 చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ n అయింది అనుకోండి. ఏ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ n అయినట్లయితే దెన్ ఇలా సింపుల్ పెట్టమంటే దెన్ m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. అలాగే ఏ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు బి టు ది పవర్ ఆఫ్ m అయింది అనుకోండి, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ n అంటే బేస్ ఈక్వల్ అయ్యి అనుకోండి, ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అండి. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అండి, దేర్ ఫోర్ బేసెస్ ఆర్ ఈక్వల్ అనమాట. అంటే మనకి ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ m లో ఏని మనం ఏమంటామంటే బేస్ అంటామండి, ఈ m ని మనం ఎక్స్పోనెంట్ అంటామండి. అంటే బేస్ ఈక్వల్ అయినట్లయితే మనకి ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అయిపోతుంది. ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అయితే బేస్ ఈక్వల్ అవుతుంది. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉందండి, ఏ బై బి ఓల్ టు ది పవర్ ఆఫ్ ఏ బై బి ఓల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ అని ఉందనుకోండి. ఏ బై బి ఓల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఉంటే దీన్ని బి బై ఏ ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ గా చెప్పుకోవచ్చు అండి. బి బై ఏ ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ పాజిటివ్ గా కావాలంటే, ఇక్కడ మైనస్ ఉందండి, ఇక్కడ మనం పాజిటివ్ కావాలంటే ఏం చేయాలంటే ఈ భిన్నాన్ని మనం రివర్స్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి మొత్తం మనకి 10 పాయింట్స్ ఉన్నాయండి. 10 పాయింట్స్ కూడా ఇండిసెస్ యొక్క లాస్ అనమాట. ఇండిసెస్ యొక్క లాస్ అండి. ఇవి మాత్రం గుర్తుంచుకుంటే మీకు ఇండిసెస్ సంబంధించిన ఘాతాలకు సంబంధించిన ఏమైనా
లాస్ కావాలనుకుంటే దీన్ని ఆధారంగా దీన్ని బేస్ చేసుకుంటూ మనము చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సార్ట్స్ యొక్క రూల్స్ చూద్దామండి. లాస్ ఆఫ్ సార్ట్స్ అంటే సార్ట్స్ యొక్క రూల్స్ చూడండి. సాడ్ అంటే మనకు డెఫినేషన్ కూడా ఉంటుంది, ఆ డెఫినేషన్ బట్టి మనం వెళ్ళాలి. అయితే ఇక్కడ డెఫినేషన్ మనకి అంతగా ఇక్కడ అవసరం ఉంటుందండి. ఒకసారి కావాలంటే చూసుకోండి. ఏ అనేది ఒక రేషనల్ నెంబర్ అయితే, ఏ అనేది ఒక రేషనల్ నెంబరు, ఎన్ అనేది కూడా ఒక రేషనల్ నెంబర్ అయినట్లయితే nth రూట్ ఏని మనము షార్డ్ అంటామండి. nth రూట్ ఏని షార్డ్ అంటాము. ఈ ఎన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ nth రూట్ ఏమవుతుందండి, దీన్ని మనం ఏ రాసుకోవచ్చండి, a to the power of 1/n అని రాసుకోవచ్చండి. దీన్నే a to the power of 1/n అని రాసుకోవచ్చు. ఇక్కడ దీన్ని మనం ఏం చదువుతామంటే nth రూట్ ఏ అని చదువుతామండి. nth రూట్ ఏ అని చదువుతాము. ఇక్కడ n అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అది గుర్తుంచుకోవాలి. ఏ అనేది కూడా ఒక పాజిటివ్ ఇంటిజర్ అండి, అంటే నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. నెగిటివ్ తీసుకుంటే మళ్ళీ ఆ నెంబర్స్ అనేవి ఏమైపోతాయంటే మనకి వాల్యూస్ మారిపోతాయండి. అంటే కొన్ని సందర్భంలో నెగిటివ్ వాల్యూ అలా ఉండిపోయింది అనుకుంటుంది, మనం ఇమేజినరీ నెంబర్స్ గా తీసుకున్నాం కాబట్టి మాక్సిమం ఇది పాజిటివ్ నెంబర్ గా తీసుకోవచ్చు. కొన్ని సందర్భంలో మనం నెగిటివ్ గా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో మనము nth రూట్ ఏని ఏమంటామంటే, ఇందులో ఏని మనం రాడికండ్ అంటామండి. ఏని రాడికండ్ అంటాం. రాడికండ్. ఈ ఎన్ని మనం రాడికల్ అంటామండి. ఆ రెండు గుర్తుంచుకోవాలంటే ఇక్కడ మనకి పెద్దగా ఇది అవసరం ఉండదు. దీన్నే రాడికల్, దాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి సార్ట్స్ అనేవి మళ్ళీ టైప్స్ ఉంటాయండి. అంటే మిక్స్డ్ సార్ట్స్ అనేసి, ప్యూర్ సార్ట్స్ అనేసి అలా ఉంటాయి. అయితే ఇవేవి కూడా మనకి ఎగ్జామ్స్ లో పెద్దగా యూజ్ అవ్వండి. కాబట్టి మనం డైరెక్ట్ గా మనం దానికి లాస్ చూద్దాము. లాస్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడే చెప్పుకున్నామండి, nth రూట్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పుకోమండి, a to the power of 1/n అని చెప్పుకున్నామండి. ఇది ఫస్ట్ లాంటిది గుర్తుంచుకోండి. ఇది మనకి డెఫినేషన్ సంబంధించింది. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే mth రూట్ ఏ ఇంటూ mth రూట్ బి అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏమవుద్ది అంటే రెండు కూడా mth రూట్ లో ఉన్నాయి కాబట్టి mth రూట్ ఏ ఇంటూ బి అవుతుంది, ఏబి అవుతుందండి. ఇక్కడ mth రూట్ ఏలో అయిపోయింది కదా అనేసి మీరు చాలా మంది ఏం చేసుకుంటారంటే mth రూట్ ఏ ప్లస్ mth రూట్ బి ఇజ్ ఈక్వల్ టు mth రూట్ ఏ ప్లస్ బి అనుకున్నారు అనుకోండి, తప్పు అయిపోతుందండి. ఇది కూడా ఓన్లీ మల్టిప్లికేషన్ కి డివిజన్ మాత్రమే రూల్ వర్తిస్తుందండి, ప్లస్ కి వర్తించదండి. కాబట్టి నాట్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది మాత్రం గుర్తించుకోవాలండి, తప్పకుండా గుర్తించుకోవాలండి. మనకి ఆ టెక్స్ట్ బుక్ లో కూడా చూసినట్లయితే ఫార్ములాస్ ఇదే ఉంటుందండి, ఇది ఉండదండి. చాలా మందికి ఏంటంటే ఇక్కడ ఏముంది, ఇంటూ ఉంది కదా, ఇక్కడ కూడా ఇంటూ వచ్చింది, ఇక్కడ ప్లస్ ఉంటే అక్కడ ప్లస్ వస్తుందని అలా ఊహించుకుంటారండి. కాబట్టి అలా కాదండి, ఓన్లీ ఇది మల్టిప్లికేషన్ కి డివిజన్ మాత్రమే మనము ఇది అప్లికబుల్ అవుతుంది, అది చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ రూల్ చూసుకున్నట్లయితే mth రూట్ ఏ బై mth రూట్ బి అండి. ఏమవుతుందండి, mth రూట్ ఏ బై బి అవుతుందండి, ఏ బై బి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే mth రూట్ ఏ ఇంటూ nth రూట్ బి. అంటే మనకి ఇటువంటి ఫామ్ లో ఉండదు అంటే ప్రాబ్లం ఏం లేదు. సరే అదే చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, nth రూట్ ఏ ఇజ్ ఈక్వల్ టు nth రూట్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనం ఎంతకు ముందులాగే nth రూట్ ఏబి అని రాసుకోవచ్చండి. అంటే చూడండి, ఏబి ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎం ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. చూడండి ఎటువంటి ఫామ్ లో యూజ్ చేసామో అటువంటి ఫామ్ లోనే యూజ్ చేయాలండి. మనకి సార్ట్స్ సంబంధించిన రూల్స్ అండి. సార్ట్స్ రూల్స్ తక్కువ ఉన్నాయి చూడండి, ఇక్కడ 4 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 4 ఫార్ములాస్ చాలండి. ఇంకా కొంతమంది ఈ ఫార్ములాస్ ఉపయోగించుకుంటూ మళ్ళీ కొన్ని ఫార్ములాస్ యాడ్ చేస్తారు, అవన్నీ వద్దు, ఎక్కువ మన ఫార్ములాస్ వద్దు. ఎంత వీలుంటే తక్కువ ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ విధంగా తీసుకోండి. mth రూట్ ఏ బై mth రూట్ ఏ బి అండి. ఇది mth రూట్ బి, అదే ఏంటో ఏముందనుకో, mth రూట్ బి అయినట్లయితే mth రూట్ ఏ బై బి అండి. ఇక్కడ కూడాను ఇది బి అండి. ఇది mth రూట్ ఏ ఇంటూ mth రూట్ బి ఈజ్ ఈక్వల్ టు mth రూట్ ఏ బి అండి. mth రూట్ ఏ బై mth రూట్ బి ఈజ్ ఈక్వల్ టు mth రూట్ ఏ బై బి అండి. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాస్ అనేవి మనకి ఓన్లీ సార్ట్స్ సంబంధించిన లాస్ అనమాట. ఇప్పుడు ఈ సార్ట్స్ లో మన మిక్సెడ్ సార్ట్స్ ఉంటాయంటే ఆ సార్ట్స్ ను ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ రూల్స్ గుర్తుంచుకోండి, నోట్ అని పెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. ఇది నోట్ అని పెట్టి రాసుకోండి. ఇలా ఇస్తాడండి కొన్నిసార్లు, చాలా ఎక్కువ సార్లు ఇస్తుంటాడండి. రూట్ ఓవర్ ఏ ఇంటూ రూట్ ఓవర్ ఏ ఇంటూ రూట్ ఓవర్ ఏ ఇంటూ రూట్ ఓవర్ ఏ అండ్ సో ఆన్, అలా ఇన్ఫినిటీ వరకు ఇస్తుంటాడండి. అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అంటే అన్ని కూడా మనకి చివరి వరకు ఉంటాయి అనమాట. ఇవి ఈ రూట్ ఓవర్స్ ఇచ్చినట్లయితే అలా ఇన్ఫినిటీ వరకు ఇస్తుంటాడు, లేదా n టైమ్స్ అని ఇస్తుంటాడు. n టైమ్స్ అని ఇస్తుంటాడు. అయినట్లయితే దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఏ టు ది పవర్ ఆఫ్ 1 బై ఏ టు ది పవర్ ఆఫ్
1 మైనస్ 1 బై మనకి a⁴n అవుతుందండి. ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. దాని తర్వాత మనకి ఎక్కువగా కాంపిటీషన్ ఎగ్జామ్ లో వచ్చేది అంటే రైల్వే ఎగ్జామ్స్ కి ఎక్కువగా యూజ్ అయ్యే వీటి చూడండి. ఇలాగే ఇస్తుంటాడు. ఇచ్చినప్పుడు ఎక్స్ అని తీసుకుందాం అండి. ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ అలా మనకి అండ్ సో అని ఇస్తుంటాడండి. అండ్ సో అని ఇచ్చినట్లయితే దాని యొక్క వాల్యూ ఏమవుతుందో చూడండి. దాని యొక్క వాల్యూ ఏమవుతుందో చూడండి. ఇక్కడ దీని వాల్యూ ఎలా కౌంట్ చేయాలంటే ఎక్స్ ని మనము ఏమని రాసుకోవాలండి, n×n+1 రూపంలో రాసుకోవాలండి. n×n+1 రూపంలో రాసుకోవాలండి. ఇక్కడ మనకి ప్లస్ అనే సింబల్ ఉంది అనుకోండి. ప్లస్ అనే సింబల్ ఉంటే n+1 ఆన్సర్ అవుతుందండి. మీకు డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చాలా నీట్ గా అర్థమైపోతుందండి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మనకి రాసేస్తాను. ఇక్కడ దీనికి రూట్ ఓవర్ 12 ప్లస్ రూట్ ఓవర్ 12 ప్లస్ రూట్ ఓవర్ 12 ప్లస్ అండ్ సో అనేది ఉందనుకోండి. ఉన్నప్పుడు ఈ 12 మనం ఏమైనా రాసుకోవచ్చు అండి, 3 4 రాసుకోవచ్చు అండి. చూడండి వరుస 2 సంఖ్యలు అర్థంగా ఉందా లేదండి. ఆ విధంగా రాసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కాబట్టి ప్లస్ అనే సింబల్ అంటే పెద్దది ఆన్సర్ అవుతుందండి. ప్లస్ అనే సింబల్ ఉంటే పెద్దది ఆన్సర్ అవుతుందండి. చాలా షార్ట్ కట్ అనమాట, గుర్తుంచుకోండి. లేదంటే దీని ప్రాసెస్ అనేది మనకి ఇంటర్మీడియట్ లో చూసుకున్నట్లయితే 4 మార్క్ వచ్చిన అనమాట దీని ప్రాసెస్. అంటే ప్రాసెస్ కూడా అవసరం లేదు, ఏం లేదంటే మనము దీన్ని సమ్ ఏదో ఒక ఏ అని అనుకోండి వర్డ్స్ కట్ చేయాలి, అలా మనకు పెద్ద ప్రాసెస్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. దీనిలాగానే ఉంటుంది. రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ అండ్ సో అని అలాగే ఇచ్చారు అనుకోండి. ఇచ్చినట్లయితే దీన్ని కూడాను ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏం రాయాలండి, n×n+1 రూపంలో రాయగలిగాలండి. ఈ ఎక్స్ ని n×n+1 రూపంలో రాయగలిగాలి. ఇక్కడ మనకి మైనస్ సింబల్ ఉంది కాబట్టి ప్రతిదానికి మధ్యలో మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ప్లస్ ఉన్నట్లయితే లార్జెస్ట్ నెంబర్ అయ్యిందండి, మైనస్ ఉన్నట్లయితే స్మాలెస్ట్ నెంబర్ అయ్యిందండి. అంటే ఇప్పుడు ఇదే 12 ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి. అంటే 12 మైనస్ 12 అంటే రూట్ ఓవర్ 12 మైనస్ రూట్ ఓవర్ 12 మైనస్ రూట్ ఓవర్ 12 మైనస్ రూట్ ఓవర్ అలా 12 అండ్ సో అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు 12 ఏమని రాసుకోవచ్చు అండి, 3×4 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి 3 అవుతుంది. ఎందుకు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ స్మాల్ నెంబర్ అవుతుందండి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి లార్జెస్ట్ నెంబర్ అవుతుందండి. చాలా చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. చూడగానే ఆన్సర్ పెట్టి వచ్చండి. ఇదే దీని ప్రాసెస్ మీరు తెలుసుకున్నారు అనుకోండి, ప్రాసెస్ వల్ల టైం వేస్ట్ అవుతుందండి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ ఈ ఫార్ములా కొద్దిగా కన్ఫ్యూజ్ అండి. ఈ ఫార్ములా గుర్తుంచుకోవడం కూడా కష్టం అవుతుంది కాబట్టి కాబట్టి గుర్తుంచుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి దీనికి కూడా మనము చేసేటప్పుడు ఒక 5 కంటే బిలో ఉందనుకోండి, దానికి షార్ట్ టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ యూజ్ చేద్దాం. 5 కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఫార్ములా వేసుకోవాలి. ఆన్సర్ కూడా ఆ ఫార్ములా బేసిక్ లోనే ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇవి మనకి ఇండిసెస్ సార్ట్స్ సంబంధించిన మిక్స్డ్ అనమాట. ఈ మిక్స్డ్ సార్ట్స్ అంటానికి ఈ మిక్స్డ్ సార్ట్స్ కి ఆన్సర్ ఎలా చేయాలనేది ఇవి అన్ని కూడా ఇన్ఫినిటీ సార్ట్స్ అండి. అంటే ఇన్ఫినిటీ వరకు అలా రిపీట్ అవుతుంటాయి, కానీ ఆన్సర్ మాత్రము ఒక రియల్ నెంబర్ అవుతుంది. ఆ రియల్ నెంబర్ మనం కనుక్కున్నామండి. ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట ఈ రెండు కూడాను, బాగా గుర్తుంచుకోండి. ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇలా ఇస్తుంటుంటండి కొన్ని సందర్భంలో రూట్ ఓవర్ ఏ రూట్ ఓవర్ బి అలా మనకు వస్తుంటాయండి. టాపిక్ లో మరొకటండి, ఆల్రెడీ మనం ఆర్ఎస్ అగ్రవాల్ లో దాని గురించి మాట్లాడాము. అవేంటంటే రేషనలైజింగ్ డినామినేటర్ అంటారండి. రేషనలైజింగ్ డినామినేటర్. ఈ రేషనల్ డినామినేటర్ మనకి సింపుల్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరిగిందండి. దీనికి సింపుల్ టెక్నిక్ చెప్పడం జరిగింది. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇలా ఇచ్చారు అనుకోండి 1/√x ప్లస్ 1/√y ఇచ్చారు అనుకోండి. దీనికి రేషనల్ డినామినేటర్ ఏమవుతుందంటే √x, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుందండి. ఇలా దీంతో గుణిస్తాం, అంతేనా? అవునా కాదండి? దీనికి మనం సింపుల్ టెక్నిక్ కూడా చెప్పడం, దీని యొక్క రేషనల్ డినామినేటర్ అవుతుందండి. అంటే దీని యొక్క రేషనల్ డినామినేటర్ అంటే ఇక్కడ రాసుకోండి చూడండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఎక్స్ అంటే √x ప్లస్ √y యొక్క రేషనల్ డినామినేటర్ ఏమవుతుందండి √x మైనస్ √y అవుతుందండి. √x మైనస్ √y యొక్క రేషనల్ డినామినేటర్ ఏమవుతుందండి √x ప్లస్ √y అవుతుందండి. అంటే 2 ఉన్నప్పుడు ఓకే, బాగానే ఉందండి. అదే 3 ఉన్నప్పుడు అంటే క్యూబ్ రూపంలో ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? క్యూబ్ రూపంలో ఉన్నప్పుడు అంటే ఇలా ఉందనుకోండి, అంటే √x ప్లస్ √y ఉందనుకోండి, √x √y ఉందనుకోండి. దీని యొక్క రేషనల్ డినామినేటర్ ఏమవుతుందంటే √x² మైనస్ √xy
ప్లస్ క్యూబ్ రూట్ వై స్క్వేర్ అవుతుందండి, క్యూబ్ రూట్ వై స్క్వేర్ అవుతుందండి. అంటే చూడండి ఇదేంటి అసలు ఇలా ఉంది ఫార్ములా అనుకుంటారండి చాలా మంది. ఏం ఫార్ములా కాదండి, మనకు రేషనల్ డినామినేటర్ అంటే ఈ రెండు ఇంటూ చేసి మనకి ఏమొస్తుందండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే ఏమొస్తుందండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుందండి. ఆ రెండు స్క్వేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే రూట్ పోతుంది అనమాట. ఇవి ఇండివిజువల్ గా ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, కాబట్టి దీనికి ఇది రేషనల్ డినామినేటర్ అండి. అలాగే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ చేసాం అనుకోండి, చేస్తే ఏమొస్తుంది మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వస్తుందండి. అంటే చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఇక్కడ చూడండి క్యూబ్ చేసాం అనుకోండి ఏమవుతుందండి ఎక్స్ వచ్చేస్తుంది, ఇక్కడ కూడా క్యూబ్ చేస్తే వై వచ్చేస్తుంది. అంటే ఏమవుతుందండి ఇదంతా కూడా రియల్ నెంబర్ అయిపోతుందండి. ఇంతకు ముందు అంటే ఇది ఒక షార్ట్, ఈ షార్ట్ అనేది రియల్ నెంబర్ గా మారిపోతుంది. రియల్ నెంబర్ అవ్వాలంటే దీనికి దీంతో గుణించాలి, దీనికి దీంతో గుణించాలండి. అంటే దీని యొక్క రేషనల్ డినామినేటర్ ఏమవుతుంది ఇది అవుతుందండి, దీని యొక్క రేషనల్ డినామినేటర్ ఏమవుతుంది ఇది అవుతుందండి. అంటే రూట్ క్యూబ్ రూట్ ఎక్స్ ప్లస్ క్యూబ్ రూట్ వై యొక్క రేషనల్ డినామినేటర్ ఇది అవుతుందండి. ఈ రూట్ ఎక్స్ అంటే క్యూబ్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యూబ్ రూట్ ఎక్స్ వై ప్లస్ క్యూబ్ రూట్ వై స్క్వేర్ యొక్క రేషనల్ డినామినేటర్ ఏమవుతుంది ఇది అవుతుంది. దీని యొక్క రేషనల్ డినామినేటర్ ఇది అవుతుంది అనమాట. ఓకేనండి, ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే మీకు వచ్చే ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లేదా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లేదా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనమాట. ఈ మూడింటి రకంగా ఉండాలి. అంటే ఇది ఎలా వచ్చింది చెప్పడం కోసం అండి. దీనికి ఏంటి ఫార్ములా అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అండి. అంటే ఈ విధంగా తీసుకురావాలంటే దీని యొక్క రేషనల్ డినామినేటర్ ఇది అవుతుంది, దీని యొక్క రేషనల్ డినామినేటర్ ఇది అవుతుందండి. అది గుర్తుంచుకోవాలి. ఎప్పుడు క్యూబుల్లో ఉన్నప్పుడు అండి, స్క్వేర్ లో ఉన్నప్పుడు మాత్రం ఒకటే ఉంటుందండి. క్యూబుల్లో ఉన్నప్పుడు రెండు ఉంటాయి, ఇది ప్లస్ ఒకటి మైనస్ ఒకటి, రెండు వేరు వేరుగా ఉంటే చూసుకోండి. అంటే ఇంతకు ముందు మనం రేషనల్ డినామినేటర్ అంటే ఇక్కడ ప్లస్ ఉన్నది ఇక్కడ మైనస్ చేస్తూ మనం చేసేవాళ్ళం అండి. గుర్తుందా లేదండి? అదే మనము ఫార్ములా రూపంలో అయితే డైరెక్ట్ గా కొన్నిసార్లు అడగొచ్చండి, కాబట్టి మనం ఈ ఫార్ములా రూపంలో రాసాము. అదే షార్ట్ టెక్నిక్ కావాలనుకుంటే మీకు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇలా ఇచ్చారు అనుకోండి, 1/√x ప్లస్ √y ఇచ్చాడు అనుకోండి, దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి √x మైనస్ √y అవుతుందండి. బైలో ఎక్స్ మైనస్ వై వచ్చేస్తుందండి, బైలో ఎక్స్ మైనస్ వై. అంటే దీన్ని డైరెక్ట్ గా దీని బదులుగా ఏం రాసుకోవచ్చు, ఇది రాసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని ఈ విధంగా ఇంటూ చేసినట్లయితే వాళ్ళు ఏమొస్తుందంటే ఇదే వస్తుందండి. ఓకేనండి, అంటే ఇలా ప్రాసెస్ అంతా చేస్తే టైం వేస్ట్ అవుతుందండి. ఆ టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్ గా రాయొచ్చండి. ఆల్రెడీ మనము ఇండిసెస్ అండ్ సార్ట్స్ అంటే మనకి ఇండిసెస్ అండ్ సార్ట్స్ నెక్స్ట్ స్క్వేర్ రూట్ సంబంధించిన ఆర్ఎస్ అగర్వాల్ చెప్పడం జరిగిందండి. ఈ టెక్నిక్స్ అన్ని కూడాను ఒకసారి ఆ వీడియో చూడండి, చూసి మీకు నీట్గా అర్థమైపోతుందండి. ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ లో చెప్పాము, న్యూ బుక్ లో కూడా చెప్పామండి, డైరెక్ట్ టెక్నిక్స్ కూడా చెప్పామండి. ఓకేనండి, అయితే కొన్ని సందర్భంలో డైరెక్ట్ ఫార్ములా కూడా అడగొచ్చు. కాబట్టి మనం ఫార్ములా మెథడ్ అంటే డైరెక్ట్ గా ఏం అడగొచ్చు అంటే రేషనల్ డినామినేటర్ అడగొచ్చండి. అకర్ణీయ కారణాంకం తెలియజేయండి తెలుగులో అనేది. అకర్ణీయ కారణాంకం అంటారు దీన్ని, అకర్ణీయ కారణాంకం. అకర్ణీయ కారణాంకం అంటారు అంటే ఈ రెండిట్లో ఏదైనా అడగొచ్చు. కాబట్టి ఈ ఫార్ములాస్ కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనేది మీరు కొంతమందికి ఇంకా డౌట్ ఉండిపోతుంది. ఆ డౌట్ లేకుండా చేయడం కోసము ఈ 3 ఫార్ములాస్ అనమాట ఇంకా. ఓకేనండి, ఇక్కడ రూట్ లో ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ అంటారండి. స్క్వేర్ రూట్ అనేది స్క్వేర్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ పోతుందండి. కాబట్టి స్క్వేర్ రూట్ రెండింటికి స్క్వేర్ రూట్ అనే ఫార్ములా ఇది ఒకటే కాబట్టి దాన్ని ఏం చేసామంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేసామండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేసినట్టు రెండు కలిపి ఏమవుతుంది స్క్వేర్ రూట్ అనేది వస్తాయి. ఆ స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకి రియల్ నెంబర్ గా మారిపోతాయి. అందుకే రేషనలైజింగ్ అన్నాడండి. రేషనలైజింగ్ అంటే అర్థం అంటే అకర్ణీయ సంఖ్యగా మార్చడం అండి. ఇంతకు ముందు ఒక కర్ణీయ సంఖ్య అండి, √x ప్లస్ √y అనేది కర్ణీయ సంఖ్య అండి. బైలో చూడండి ఏమొచ్చిందండి ఎక్స్ మైనస్ వై అంటే అకర్ణీయ సంఖ్య మారిందండి. అర్థమైందండి, 1/√x ప్లస్ √y అనేది ఒక కర్ణీయ సంఖ్య అండి. దీన్ని ఇందులో హారంలో ఉన్న ఈ కర్ణీయ సంఖ్యని హారాన్ని అకర్ణీయం చేయండి అంటాడండి. అంటే హారంలో ఉన్న కర్ణీయ సంఖ్యని అకర్ణీయ సంఖ్యగా మార్చామండి. మార్చాలంటే దేంతో మల్టిప్లై చేస్తామండి, అకర్ణీయ కారణాంకం ఉంటుంది దాంతో మనం మల్టిప్లై చేయాలన్నమాట. రేషనలైజింగ్ డినామినేటర్ అంటారు, దాంతో మల్టిప్లై చేయాలి. అవి ఎలా వచ్చాయని ఈ ఫార్ములా ద్వారా మనం చెప్పడం జరిగింది. ఓకేనండి, అయితే ఇప్పటి వరకు మనము కెరెన్స్ అర్థమెటిక్ లో దాని యొక్క ఇంట్రడక్షన్ చెప్పామండి. దీంతో పాటుగా ఆల్జిబ్రా ఫార్ములాస్ అని కూడా గుర్తుంచుకోండి. ఈ టాపిక్ మనకు ఆల్జిబ్రా ఫార్ములాస్ కూడాను ఉపయోగపడతాయండి. ఆల్జిబ్రా అంటే ఏ ప్లస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి స్క్వేర్ 10 ఫార్ములాస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి రాసుకోమని చెప్పాను నేను. అవన్నీ ప్లస్ ఇవి ఈ టాపిక్ సంబంధించిన ఫార్ములాస్ రూపంలో రాసుకోండి. రాసుకున్నాక ఈ టాపిక్ మనం చేసేటప్పుడు ఆ ఫార్ములాస్ అన్ని మనకు బాగా యూజ్ అవుతాయండి. ఇప్పుడు చెప్పుకున్న లాస్ ఆఫ్ సార్ట్స్, లాస్ ఆఫ్ ఇండిసెస్, ఆల్జిబ్రా ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఈ టాపిక్ మనము చేయడానికి ఉపయోగపడతాయండి. బాగా గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఆర్ఎస్ అగర్వాల్ లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే క్యూబ్ రూట్ ఆఫ్ 5 అని ఇచ్చాడండి. క్యూబ్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ది సార్ట్ ఆఫ్ ఆర్డర్ అని ఇచ్చాడండి. అంటే దీని యొక్క ఆర్డర్ అని అడిగాడండి. దీని యొక్క ఆర్డర్ ఇప్పుడు ఎంత రూట్ ఏ ఉందనుకోండి, ఎంత రూట్ ఏని మనము
ఎన్వ ఆర్డర్ అంటాడు, అంటే ఎన్వ పరిమాణం అని అర్థం అండి. ఎన్వ పరిమాణం, ఆర్డర్ అంటే ఇక్కడ ఏం లేదు, పరిమాణం. దీని పరిమాణం ఎంత అని అడుగుతున్నాడు అండి. దాని పరిమాణం ఎంత అండి? ఎన్ అండి. ఇక్కడ ఏమవుద్దండి, 3√5 ఇచ్చారు కాబట్టి, ³ ఇచ్చారు కాబట్టి దీని పరిమాణం ఏమవుద్ది అంటే 3వ పరిమాణం. ఓకేనండి. అదే మనకి ఘాతం ఉంది 5³ ఉంది అనుకోండి, 3వ ఘాతం అని అంటామండి. లేదా x³ అంటే 3వ ఘాతం అంటాం. అలాగే ఇక్కడ థర్డ్ అనమాట, థర్డ్ ఆర్డర్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 అండి. 5⁻0 × 1 అండి. 5⁻0 అంటే 1 అంటే 1 × 8 అండి. అంటే a⁻ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్, సారీ, a⁻0 లేదా ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. కాబట్టి 1 × 8 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 8 అవుతుంది. కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఈక్వల్ ఇన్ ది వాల్యూ అని ఇచ్చాడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఈక్వల్ ఇన్ ది వాల్యూ అని. దీనిలో ఏ ఈక్వల్ వాల్యూ చూడండి, ఇక్కడ 4⁻1 అంటే 4 అండి, 1⁻4 అంటే 1 అండి, 4⁻0 అంటే 1 అండి, 0⁻4 అంటే మనకు 0 వస్తుందండి. ఓకే అండి. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుని ఏది ఈక్వల్ అండి, 2-3 ఈక్వల్ అండి. కాబట్టి 2 and 3 కరెక్ట్ ఆన్సర్ అనమాట, అంటే బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఇఫ్ 289 ఈజ్ ఈక్వల్ టు 7⁻1/5x అండి, దెన్ ఎక్స్ వాల్యూ కావాలి మనకి. ఈ 289 ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 17² రాసుకోవచ్చు. 17² ఈజ్ ఈక్వల్ టు 17⁻x/5 అవుతుంది. ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి therefore ఏమవుతుంది, ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అనమాట. అంటే ఏమవుతుంది, x/5 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2 5 10 అవుతుందండి. కాబట్టి మనకి అక్కడ x వాల్యూ అడిగాడు అంటే x వాల్యూ 10 ఇక్కడ ఆప్షన్ లో లేదు. కాబట్టి ఏమవుతుంది, నన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. 81⁴ డివైడెడ్ బై 9⁵ అని ఇచ్చాడండి. 81⁴/9⁵ అనమాట. 81 నియమం రాసుకోవచ్చండి, 3⁴ అంటే 9² అని రాసుకోవచ్చండి. 9² అండి. అంటే ఏమవుతుందండి, 9⁸ అవుతుంది. ఎందుకంటే a⁻m ఇప్పుడే మన ఫార్ములా చెప్పడం జరిగింది, a⁻m అండి. కాబట్టి 2 4 8 అవుతుందండి బై 9⁵. ఇంకో ఫార్ములా అంటే a⁻m బై a⁻n ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పామంటే a⁻m - n అని చెప్పామంటే ఆ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే 9⁸ 8 - 5 అవుతుందండి. 8 - 5 అంటే 9³ 9³ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 729. కాబట్టి 729 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 అండి. ది వాల్యూ ఆఫ్ 9² × 18⁴ బై 3⁴16 ఈజ్ అని ఇచ్చాడు. దీని వాల్యూ ఏమవుతుందో చూడండి. 9² ఏమని రాయొచ్చండి, 3⁴ లో రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 18 కూడాను 2 × 6 అని రాసుకోవచ్చు, లేదా 3 × 6 అని రాసుకోవచ్చు, లేదా 9 × 2 అని రాసుకోవచ్చు అండి. ఓకేనండి. కాబట్టి దీన్ని రాస్తాను చూడండి. దీన్ని 3² అని రాసుకుంటున్నాండి. దీన్ని 3² × 2² అని రాసుకోవచ్చు. 3² 9² కాదు, 1⁴ అనమాట బై 3⁴16 అండి. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందండి, 3⁴ అవుతుందండి, ఇంటూ 3⁸ అవుతుందండి, ఇంటూ 2 అండి బై 3⁴16. ఇక్కడ ఏమవుతుందండి, 3⁴12 అవుతుందండి బై 3⁴16 అండి, ఇంటూ 2. ఇప్పుడు చూడండి, ఈ రెండు మనము చూసుకున్నట్లు ఇక్కడ 12 ఇక్కడ 12 క్యాన్సిల్ అయిపోతే ఇంకెన్ని ఉంటాయండి, 4 ఉంటాయండి. కాబట్టి 2 బై 3⁴ అవుతుంది. 3⁴ అంటే మనకి 81 కాబట్టి 2 బై 81 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 2 బై 81 ఎక్కడ చూడండి, 2 బై 81 లేదండి ఇక్కడ మనకి. ఇంకా సారీ, ఇక్కడ 2⁴ వస్తుంది కదా, సారీ 2⁴ 2⁴ అంటే 16 అండి. 16 బై 81 వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరొకసారి చూడండి, ఈ 4 అనేది దీనికి చెందుతుంది, దీనికి చెందుతుందండి. 3² అంటే 3⁴8 అవుతుందండి, 2⁴ అండి బై 3⁴16. ఈ రెండు కూడాను ఇలా ఉన్నాయండి, a⁻m × a⁻n రూపంలో ఉన్నాయండి. కాబట్టి a⁻m + n అండి. అంటే ఏమవుతుందండి, 4 + 8 అవుతుంది. 4 + 8 అంటే 12 అండి, 12 బై 16 అండి. ఇప్పుడు మీద మనకు 12 ఉంది, ఇక్కడ 16 ఉంది. 12 పోతే ఇంక 4 మిగిలిపోతాయండి. అంటే దీన్ని సింపుల్ గా మీకు అర్థం అవడం కోసం రాస్తాను చూడండి. ఇక్కడ 3⁴12 ఇంటూ 2⁴ ఇది ఇంటూ 2⁴ రాసుకొని కింద 3⁴16 ఉంది కదండి, దీన్ని 3⁴12 ఇంటూ 3⁴ అని రాసుకోవచ్చండి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందండి, 2⁴ బై 3⁴ మిగులుతుంది. 2⁴ అంటే 16 అండి, 3⁴ అంటే 81 అండి. అంటే 16 బై 81 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట.
ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7 అండి. 4 క్యూబ్ ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ డివైడెడ్ బై 4 టు ది పవర్ ఆఫ్ 5 అని ఇచ్చింది. దీని వాల్యూ చూద్దామండి. ఇక్కడ రెండు ముందు ఇంటూ చేశారు కాబట్టి 4 క్యూబ్ ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ 4 బై 4 టు ది పవర్ ఆఫ్ 5 అవుతుందండి. ఇక్కడ కూడా సేమ్ ఇంత ముందులాగా రాసుకోండి. 4 క్యూబ్ ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ 4 బై ఈ 4 టు ది పవర్ ఆఫ్ 5 ని నేను 4 క్యూబ్ ఇంటూ 4 స్క్వేర్ అని రాస్తానండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. 5 టు ది పవర్ ఆఫ్ 4 బై 4 స్క్వేర్ అవుతుంది. 5 టు ది పవర్ ఆఫ్ 4 అంటే ఎంత అండి? మనకి తెలిసిన వాల్యూ వేసుకోండి, 625 అండి. 625 బై 4 స్క్వేర్ అంటే ఎంత అండి? 16 అండి. 16 తో డివిజన్ చేయండి. 16 తో డివిజన్ చేసినట్లయితే 16 తో చూడండి, 16 తో 4 జంట ఎక్కువైపోతుందండి, కాబట్టి 16 3 తీసుకోండి. 16 3 ఎంత అండి? 48 అండి. మైనస్ చేసినట్లయితే 12 నుంచి 8 మైనస్ చేస్తే 4 అండి, 1 అండి, అంటే 145 అవుతుందండి. 145 16 తో చూసినట్లయితే 9 చేయండి, అంటే 39 వచ్చింది. మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అలా సింపుల్ గా వేసి వచ్చింది, ఎందుకంటే మళ్ళీ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి మీరు ఇంకా చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 144 ఆ విధంగా మనం తీసుకుని ట్రై చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8 అండి. 9 క్యూబ్ ఇంటూ 6 స్క్వేర్ డివైడెడ్ బై 3 క్యూబ్ అండి. చూడండి, 9 క్యూబ్ ఇంటూ 6 స్క్వేర్ బై 3 క్యూబ్ అండి. ఇక్కడ మనము దీన్ని 9 క్యూబ్ ఏమని రాసుకోవచ్చు అంటే 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అని రాసుకోవచ్చు అండి. 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అండి ఇంటూ 6 స్క్వేర్ అనమాట బై 3 క్యూబ్. 3 క్యూబ్ అండి. ఇది 3 క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి? 3 క్యూబ్ అంటే 27 ఇంటూ 6 స్క్వేర్ అంటే 36 అండి. రెండు మిగులుతుందండి. 27 అంటే 36 మిగులుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చివరిలో 7 ఉందండి, చివరిలో 6 ఉందండి. 7 ఇంటూ 6 అంటే 42, చివరిలో 2 ఉంటే మనకు ఆన్సర్ అవుతుంది. అయితే ఇది కానీ అవ్వాలి. ఈ రెండు అయితే కాదండి. ఈ రెండు అయితే కాదు. ఒకసారి మల్టిప్లై చేసి చూడండి, మనకి ఈ రెండు వాల్యూస్ కూడాను దగ్గర ఇది 30 కంటే ఎక్కువ ఉంది, 30 కంటే తక్కువ ఉంది. వాల్యూ అనేది ఏ రేంజ్ లో వచ్చే అవకాశం ఉందో చూడండి ఒకసారి. లేదంటే ఒకసారి డీసమ్ చేసండి. డీసమ్ చేస్తే ఏమవుతుందంటే 2 + 7 లేదా 3 + 6 9 అండి, అంటే 9 ఇంటూ ఎనీథింగ్ 0. కాబట్టి ఈ రెండింటిలో ఏదైతే డీసమ్ 0 అవుతుంది అదే మనకు ఆన్సర్ అవుతుంది. డీసమ్ దీనికే 0 అవుతుంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుందండి. దీని డీసమ్ ఎంత అవుతుందండి? 4 అవుతుందండి, కాబట్టి ఇది కాదండి. ఓకేనండి, ఆ విధంగా సింపుల్ గా ఆన్సర్ పెట్టవచ్చు. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 972 వస్తుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 అండి. క్వశ్చన్ నెంబర్ 9 ఏమి ఇచ్చారంటే 19 టు ది పవర్ ఆఫ్ 12 ఇంటూ 19 టు ది పవర్ ఆఫ్ 8 డివైడెడ్ బై 19 టు ది పవర్ ఆఫ్ 4 అండి, ఈజ్ ఈక్వల్ టు 19 టు ది పవర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి. ఈ రెండు ఇంటూ ఉంది కాబట్టి ఏమవుతుందండి? 19 టు ది పవర్ ఆఫ్ 12 + 8 అవుతుందండి, డివైడెడ్ బై 9 టు ది పవర్ ఆఫ్ 4 అండి. ఇక్కడ పైన ఏమవుతుందండి? 19 టు ది పవర్ ఆఫ్ 20 అవుతుందండి బై 19 టు ది పవర్ ఆఫ్ 4 అండి. ఇప్పుడు చూడండి, బైలో ఉన్నాయి కాబట్టి 19 టు ది పవర్ ఆఫ్ 20 మైనస్ 4 వస్తుంది. ఎందుకంటే ఏ టు ది పవర్ ఆఫ్ m బై ఏ టు ది పవర్ ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n అనే ఫార్ములా ప్రకారం. ఆ విధంగా చూసుకున్నట్లయితే 19 టు ది పవర్ ఆఫ్ 20 మైనస్ 4 అంటే 16 అవుతుంది. కాబట్టి ఇక్కడ 19 టు ది పవర్ ఆఫ్ x ఉంది కాబట్టి ఆ x వాల్యూ ఎంత అవుతుంది అంటే 16 అవుతుంది. ఇక్కడ 16 ఆప్షన్ లో లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ దీస్ అవుతుంది. 16 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 అండి. 64 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై 8 టు ది పవర్ ఆఫ్ 5 అండి, ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఈ 64 ని మనం 8 స్క్వేర్ రాసుకోవచ్చు అండి. 8 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది బై 8 టు ది పవర్ ఆఫ్ 5 అండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది 8 టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n రూపంలో ఉంది కాబట్టి దీన్ని 8 టు ది పవర్ ఆఫ్ mn గా రాయొచ్చు. అంటే 8 టు ది పవర్ ఆఫ్ 2 4 8 అవుతుంది బై 8 టు ది పవర్ ఆఫ్ 5 అండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 8 టు ది పవర్ ఆఫ్ 8 మైనస్ 5 అని రాసుకోవచ్చు. అది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. 8 టు ది పవర్ ఆఫ్ m బై 8 టు ది పవర్ ఆఫ్ n ఇజ్ ఈక్వల్ టు m బై n ఇజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n అండి. ఈ ఫార్ములా ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి? 8 మైనస్ 5 అవుతుంది. 8 టు ది పవర్ ఆఫ్ 8 మైనస్ 5 అంటే ఏంటంటే 8 క్యూబ్ అండి. 8 క్యూబ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 8 క్యూబ్ ఆప్షన్ లో లేదు కాబట్టి మనకి ఏమవుతుంది? నన్ ఆఫ్ దీస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నన్ ఆఫ్ దీస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 అండి. క్వశ్చన్ నెంబర్ 11 ఏమి ఇచ్చారంటే 1000 టు ది పవర్ ఆఫ్ 12 డివైడెడ్ బై 10 టు ది పవర్ ఆఫ్ 13 ఇచ్చారండి. 1000 టు ది పవర్ ఆఫ్ 12 అండి. దీన్ని మనం 1000 ఏమో రాసుకోవచ్చు, 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. 10 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 12 అండి, డివైడెడ్ బై 10 టు ది పవర్ ఆఫ్ 13 అండి. ఇప్పుడు చూడండి, 10 టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ 12 అంటే 36 అవుతుంది బై 10 టు ది పవర్ ఆఫ్ 30 అండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 టు ది పవర్ ఆఫ్ 36 మైనస్ 30 అండి, ఈజ్ ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ 6 అవుతుంది. 10 టు ది పవర్ ఆఫ్ 6 అంటే ఇక్కడ చూడండి ఆప్షన్ లో మనకి ఇక్కడ లేదు కాబట్టి ఇది చూడండి ఇక్కడ సారీ దీన్ని 10 క్యూబ్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు అండి. కాబట్టి ఇది ఏమవుతుందంటే 10 టు ది పవర్ ఆఫ్ 6 అవుతుందండి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే అంటే దీన్ని మళ్ళీ ఇలా రాసుకోవచ్చు 10 క్యూబ్ హోల్ స్క్వేర్ అని. 10 క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 1000 అవుతుందండి. 1000 స్క్వేర్ అనమాట. 1000 కి స్క్వేర్ పెట్టుకోవచ్చు.
ఓకేనండి, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. 3 to the power of 8 into 3 to the power of 4 అండి. 3 to the power of 8 into 3 to the power of 4 is equal to క్వశ్చన్ మార్క్ అనమాట. ఇక్కడ చూడండి 3 to the power of 8 into 3 to the power of 4 అంటే రెండు ఇంటూలు ఉన్నాయి కాబట్టి a to the power of m into a to the power of n రూపంలో ఉంది కాబట్టి a to the power of m plus n అవుతుందండి. దాని ప్రకారం చూసుకున్నట్లయితే 3 to the power of 8 plus 4 అవుతుందండి, అంటే 3 to the power of 12 అవుతుందండి. ఇక్కడ 3 to the power of 12 ఆప్షన్ లో లేదు కాబట్టి దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 3 cube whole to the power of 4 అని కూడా రాసుకోవచ్చు అనమాట. 3 cube whole to the power of 4, ఎందుకంటే ఇక్కడ మనకి 27 లో ఉంది, 729 లో ఉందండి. 3 to the power of 6 అనుకున్నట్లయితే 729 వస్తుంది. అయితే ఇక్కడ 3 cube whole to the power of 4 అని రాయాలి. 3 cube అంటే 27 to the power of 4 అంటే అది మనకి ఆప్షన్ లో లేదండి. లేదు కాబట్టి మనం ఇంకోటి రాసుకోవచ్చు అండి, 3 to the power of 6 whole to the power of 2 అని రాసుకోవచ్చు అండి, ఎందుకంటే 6 2 is 12 కాబట్టి. 3 to the power of 6 అంటే ఎంత అండి, 729 అంటే హోల్ స్క్వేర్ అండి, ఎందుకంటే 3 to the power of 6 అంటే మనకి 9 క్యూబ్ కదండి. 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 729 అండి. 9 ఏమని రాసుకోవచ్చు అంటే 3 స్క్వేర్ రాసుకోవచ్చు, 3 స్క్వేర్ హోల్ క్యూబ్ అనమాట, అంటే 3 to the power of 6 అవుతుంది. 3 to the power of 6 ఈజ్ ఈక్వల్ టు 729. ఆ ఫార్ములా ప్రకారం చూసుకుంటే 729 హోల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి మనకి సి ఆప్షన్ లో ఉంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 అండి. 343 into 49 by 216 into 16 into 81 is equal to క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి. దీని వాల్యూ చూద్దామండి. ఇక్కడ 343 ని మనం 7 క్యూబ్ అని రాసుకోవచ్చు అండి, 49 ని 7 స్క్వేర్ అని రాసుకోవచ్చు. బైలో 216 ని మనం 6 క్యూబ్ అని రాసుకోవచ్చు, 16 ని 6 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 81 ని 9 స్క్వేర్ అని రాసుకోవచ్చు అండి. దాని ప్రకారం మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 7 క్యూబ్ ఇంటూ 7 స్క్వేర్ అంటే 7 to the power of 5 అవుతుందండి. అలాగే 6 క్యూబ్ ఇంటూ 6 స్క్వేర్ అంటే మనకి ఏమవుతుందండి, 6 క్యూబ్ ఇంటూ 6 స్క్వేర్ అంటే ఇది 9 కదా, 9 స్క్వేర్ కదా. 9 స్క్వేర్ అంటే మనకి ఉపయోగం లేదు దీనివల్ల. 9 స్క్వేర్ ని మనం ఇది 16 6 స్క్వేర్ 6 క్యూబ్ 5 4 చూడండి, దీన్ని నేను మార్చగలమా? ఇక్కడ ఆప్షన్ లో చూస్తే అన్ని బైలో 6 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని తీసుకుందామండి. 6 క్యూబ్ వదలండి, ఈ రెండింటిని తీసుకోండి. ఇలా ఉందండి, 6 క్యూబ్ ఇంటూ 6 స్క్వేర్ ని ఏమని రాసుకోవచ్చు అండి, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అని రాయొచ్చండి. దీన్ని 9 స్క్వేర్ ని 3 to the power of 4 అని రాసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఇది దీన్ని కూడా రాసుకుండాలిగా 2 ఇంటూ అంటే 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ 3 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 3 to the power of 4 అండి. ఇప్పుడు చూడండి 2 లో చూడండి, ఇక్కడ ఇది ఒక 2 ఇక్కడ 2 ఉంది, మొత్తం ఎన్ని ఉన్నాయండి, 5 ఉన్నాయండి. 2 to the power of 5 అవుతుంది. లేదా 3 2 జా 6 6 సరిపోయింది అనుకుంటా. సారీ ఇక్కడ 16 కదండి, ఇది 16 అండి, సారీ 16 కాబట్టి దీన్ని 2 to the power of 4 అని రాసుకోవచ్చు. 2 to the power of 4. మన బైలో ఏముందండి, 16 6 క్యూబ్ ఇంటూ 16 అంటే 2 to the power of 4 ఇంటూ 9 స్క్వేర్ ని మనం 3 to the power of 4 గా రాసుకోవచ్చు అండి. ఈ రెండు చూడండి, దీన్ని 2 ఇంటూ 3 హోల్ క్యూబ్ హోల్ టు ది పవర్ 4 అని రాసుకోవచ్చు కదండి, అంటే 6 క్యూబ్ ఇంటూ ఇలా అవుతుందండి. 2 3 6 కాబట్టి 6 క్యూబ్ ఇంటూ 6 to the power of 4 అవుతుందండి. దాన్ని ఇక్కడ రాసుకోండి. కాబట్టి ఏముంది, 6 క్యూబ్ ఇంటూ 2 to the power of 4 ఇంటూ 3 to the power of 4 అండి. దాన్ని ఏం రాయొచ్చు, 7 to the power of 5 by 6 క్యూబ్ ఇంటూ ఈ 2 ఇంటూ 3 అండి, 2 ఇంటూ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చండి. ఈజ్ ఈక్వల్ టు 7 to the power of 5 by 6 క్యూబ్ ఇంటూ 6 to the power of 4 అండి. అంటే ఏమవుతుందండి, 7 to the power of 5 by ఇక్కడ 3 plus 4 అంటే 7 అవుతుంది, అంటే 6 to the power of 7 అవుతుంది. అంటే 7 to the power of 5 by 6 to the power of 7 అవుతుందండి. 7 to the power of 5 by 6 to the power of 7 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఏమి ఇచ్చాడండి, 16 into 32 by 9 into 27 into 81 is equal to క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి. 16 మనం ఏమి రాయొచ్చు అండి, 2 to the power of రాయొచ్చు, 2 to the power of 4 అండి. 32 ని 2 to the power of 5 అని రాయొచ్చండి. బై 9 ని 3 స్క్వేర్ అని రాయొచ్చు, 27 ని 3 క్యూబ్ అని రాయొచ్చు, 81 ని 3 to the power of 4 అని రాయొచ్చండి. దాని ప్రకారం చూసుకో 2 to the power of 4 plus 5 అంటే 9 అవుతుందండి. ఇక్కడ 3 to the power of 2 plus 3 plus 4 అండి, అంటే ఏమవుతుంది, 2 plus 3 అంటే 5 5 plus 4 అంటే 9 అవుతుంది, 3 to the power of 9 అవుతుంది.
రెండు 9 ఉన్నాయి కాబట్టి ఏం రాయొచ్చండి 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 9 అని రాయొచ్చండి. 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 9 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19 అండి. 9 క్యూబ్ ఇంటూ 81 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 27 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 టు ది పవర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అండి. ఇక్కడ 9 క్యూబ్ అన్ని 9 లో రాసేద్దామా 3 లో రాసేద్దామండి. 3 టు ది పవర్ ఆఫ్ ఫస్ట్ వన్ చూడండి 3 స్క్వేర్ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు అనమాట. ఇంటూ 81 ని 3 టు ది పవర్ ఆఫ్ 4 హోల్ టు ది హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు అండి. డివైడెడ్ బై ఉంది బై పెట్టేసి 27 ని 3 క్యూబ్ అని రాయొచ్చు, హోల్ క్యూబ్ అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 3 టు ది పవర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు చూడండి 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 3 టు ది పవర్ ఆఫ్ 6 అవుతుంది. 3 టు ది పవర్ ఆఫ్ 6 ఇంటూ ఇక్కడ ఏమవుతుందండి 3 టు ది పవర్ ఆఫ్ 8 అవుతుంది. బై 3 3 9 కాబట్టి 3 టు ది పవర్ ఆఫ్ 9 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3 టు ది పవర్ ఆఫ్ x అండి. దట్ ఇంప్లైజ్ ఏమవుతుందండి 3 to the power of 6 plus 8 అంటే 14 అండి. 3 to the power of 14 అండి బై 3 to the power of 9 is equal to 3 to the power of x అండి. మరి ఏమవుతుంది చూడండి, ఇక్కడ 3 to the power of 14 minus 9 అని రాయొచ్చండి. is equal to 3 to the power of x అండి. మరి 3 to the power of 14 minus 9 అంటే ఎంత అవుతుందండి 5 అవుతుందండి. is equal to 3 to the power of x అండి. బేస్ ఈక్వల్ గా ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్, x is equal to ఏమవుతుందండి 5 అని అర్థం అండి. x is equal to ఎంత అండి 5 అని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16 అండి. క్వశ్చన్ నెంబర్ 16 ఏమి ఇచ్చాడంటే 6 to the power of 4 divided by 36 whole to the whole cube 36 cube into 216 is equal to 6 to the power of x minus 5 అనమాట. అంటే క్వశ్చన్ మార్క్ మైనస్ 5 అంటే ఇక్కడ చూడండి 6 to the power of 4 అండి. 6 to the power of 4 బై ఇక్కడ 36 స్క్వేర్ అని ఇచ్చాడు, 36 క్యూబ్ అని, దాన్ని 6 స్క్వేర్ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. 6 స్క్వేర్ హోల్ క్యూబ్ అని ఇంటూ ఇక్కడ 216 ఇచ్చారు కదండి, 216 మనం ఏమైనా రాయొచ్చు అంటే 6 క్యూబ్ అని రాసుకోవచ్చు. 6 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 6 టు ది పవర్ ఆఫ్ x మైనస్ 5 అండి. ఇప్పుడు చూడండి ముందు డివిజన్ కాబట్టి ముందు ఇక్కడ డివిజన్ చేశానండి. ఓకేనండి, మన బద్మాస్ రూల్ ప్రకారం ముందు డివిజన్ కాబట్టి ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుందండి 6 టు ది పవర్ ఆఫ్ 4 బై 6 టు ది పవర్ ఆఫ్ 6 అవుతుందండి ఇంటూ 6 క్యూబ్ అనమాట. ఇజ్ ఈక్వల్ టు 6 టు ది పవర్ ఆఫ్ x మైనస్ 5. ఇప్పుడు చూడండి ఇది క్యూబ్ కాబట్టి 6 టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 6 క్యూబ్ అంటే ఏమవుతుందండి 6 టు ది పవర్ ఆఫ్ 7 అవుతుందండి బై 6 టు ది పవర్ ఆఫ్ 6 అండి. ఈ రెండింటిని ఏమి రాయొచ్చండి 6 టు ది పవర్ ఆఫ్ 7 మైనస్ 6 అని రాయొచ్చండి. ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 6 ఎంత అంటే 6 టు ది పవర్ ఆఫ్ 1 అండి. 6 టు ది పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 టు ది పవర్ ఆఫ్ ఎంత అంటే x మైనస్ 5 అండి. ఇక్కడ బేస్లు ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అండి. దేర్ఫోర్ ఏమవుతుందండి x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5 ప్లస్ 1 అవుతుందండి 6 అవుతుంది. అంటే ఈ 5 వెళ్తే 1 ప్లస్ 5 5 ప్లస్ 1 ఏమవుతుంది 6 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 అండి. క్వశ్చన్ నెంబర్ 17 ఏమి ఇచ్చాడంటే 0.2 హోల్ స్క్వేర్ కామా 1/10 1/100 కామా 0.01 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 కామా 0.008 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఆఫ్ దీస్ విచ్ వన్ ఈజ్ ది గ్రేటెస్ట్ అన్నాడు. విచ్ వన్ ఈజ్ గ్రేటెస్ట్, అందులో ఏది పెద్ద అడుగుతున్నాడు. ఏది పెద్ద చూడండి, ఇక్కడ 0.2 హోల్ స్క్వేర్ అండి. 0.2 హోల్ స్క్వేర్ ఏమవుతుందండి 0.04 అవుతుంది. 1/10 అని 1/100 అంటే అర్థం ఏంటి 0.01 అని అర్థం. ఇక్కడ 0.01 కి రూట్ ఓవర్ అని అర్థం అనమాట. ఇది రూట్ ఓవర్ 0.01 అంత వాల్యూ ఎంత వస్తుందండి 0.1 వస్తుందండి. ఇక్కడ దీని వాల్యూ చూడండి, దీని క్యూబ్ రూట్ ఆఫ్ అని అర్థం అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 0.008 అని అర్థం. 8 క్యూబ్ రూట్ ఎంత అంటే 2 అంటే ఇక్కడ పాయింట్ 3 నెంబర్స్ ఉన్నాయి, మన పాయింట్ 1 నెంబర్ వస్తుంది ఎందుకంటే క్యూబ్ రూట్ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి అన్ని పాయింట్ 2 నెంబర్స్ వచ్చినట్లు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాల్యూ చూడండి, ఇది 4, ఇది 1, ఇది 10, ఇది 20 అండి. ఏది పెద్ద అంటే 20 పెద్ద కాబట్టి లాస్ట్ వన్ ఈస్ బిగ్గెస్ట్ నెంబర్ అనమాట. అంటే ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ యాజ్ ది గ్రేటెస్ట్ వాల్యూ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ యాజ్ ది గ్రేటెస్ట్ వాల్యూ అండి. ఇందులో ఏది పెద్ద వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ దీని పవర్ ఆఫ్ 0 ఉందండి. 2 టు ది పవర్ ఆఫ్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 0 ఉందండి. 1 అవుతుంది. 1 స్క్వేర్ అండి. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1 అండి. ఇది ఇలా ఉంచండి. ఇక్కడ దీని వాల్యూ ఎంత అంటే 1 అండి. 1 టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ అండి. 1 టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 1 అవుతుంది. ఇక్కడ చూడండి 2 టు ది పవర్ ఆఫ్ -2 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 హోల్ టు ది పవర్ 2 అండి. అంటే ఏమవుతుందండి 2 టు ది పవర్ ఆఫ్ -2 ఇంటూ -1 ఇంటూ 2 అవుతుందండి. ఎందుకంటే a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ o టు ది పవర్ ఆఫ్ m ఆ విధంగా ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుందండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 టు ది 4 4 టు 1 4 అండి. 2 టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది. 2 టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ 16 అండి. దీని వాల్యూ 16 ఇక్కడ ఉంచండి. దీని వాల్యూ చూడండి, ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ ఇక్కడ చూసుకున్నట్టు అన్ని ఓళ్ళు ఉన్నాయండి. అంటే -1 ఇంటూ 2 ఇంటూ 2 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందండి 2 టు ది పవర్ ఆఫ్ -4 అవుతుంది. 2 టు ది పవర్ ఆఫ్ -4 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1/2 టు ది పవర్ ఆఫ్ 4 అండి. ఈజ్ ఈక్వల్ 1/16 అండి. అంటే దీని వాల్యూ 1/16. మనకి ఏమవ్వాలంటే గ్రేటెస్ట్ వాల్యూ కావాలి కాబట్టి ఇందులో గ్రేటెస్ట్ 1/16 పెద్ద, ఓన్లీ 16 పెద్దండి. 16 పెద్ద కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి,
క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. క్వశ్చన్ నెంబర్ 19 10 to the power of 24 into 10 to the power of minus 21 is equal to క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. 10 to the power of 24 into 10 to the power of minus 21 అండి. 21 is equal to ఏమవుతుంది 10 to the power of 24 minus 21 అవుతుంది. అంటే 10 to the power of 3 అని అర్థం. 10 to the power of 3 అదే 10 cube is equal to ఎంత అంటే 1000 కాబట్టి 1000 is కరెక్ట్ ఆన్సర్ అనమాట. 1000 is కరెక్ట్ ఆన్సర్ అండి. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. ది వాల్యూ ఆఫ్ 256 whole to the power of 5/4 అండి. 256 ని మనం 4 to the power of 4 అని రాయొచ్చండి. 4 to the power of 5/4 అండి. 5/4 ఈ 4 క్యాన్సిల్ అయిపోయినట్లయితే 4 to the power of 5 మిగులుతుందండి. 4 to the power of 5 వాల్యూ ఎంత చూడండి. 4 to the power of 5 ని మనము 2 to the power of 10 అని కూడా రాయొచ్చు. 2 to the power of 10 వాల్యూ ఎంత అంటే 1024 అండి. కాబట్టి 1024 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, దీన్ని ఇలా రాసుకోవచ్చు కదండి. 2 స్క్వేర్ 1 to the power of 5 కదండి. 2 స్క్వేర్ అంటే ఎంత అండి అంటే 2 స్క్వేర్ 1 to the power of 5 అంటే 2 to the power of 10 అవుతుందండి. 2 to the power of 10 వాల్యూ ఎంత అంటే 1024 కాబట్టి 1024 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడానికి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.